ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు, అయ్యా నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు, తప్పే ఉందండి, వీళ్ళు కలుసుకోండి. ఎవరినండి? పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం. ఆయన ఏం చేస్తారండి? అంటే ఆయన ఎక్కువగా హిందువుల గురించి ఏమండి జరిగే వాస్తవం అప్పుడు ఏమన్నా దాడి చేశారు అన్నారు కాబట్టి నేను చేయలేదు, ఆయన అలా చేశారు. పోనీ ఆయన దగ్గరుండి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదండి, నన్ను కలుస్తారండి ఆయన? అంటే ఎలా అంటారా? పోనీ మీరు తీసుకెళ్తే వస్తాను, నడండి వెళ్దాం. మరి మీరు తీసుకెళ్తారా? నాకు అవకాశం ఉంది, మరి తీసుకెళ్తే వస్తాను తప్పకుండా. నాకేం బ్యాష్టాలు ఏమి లేవండి. పవన్ కళ్యాణ్ కలుసుకుని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, కేటీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్దామండి. నాకు చిన్న సోర్స్ దొరికినప్పుడు చెప్తాను, తప్పకుండా చెప్పండి, వెళ్దాం. మరి నాకు ఇంటర్వ్యూ వస్తుంది, నాకు చెప్తాను, మనకు తెలుసుకున్నారన్నమాట. ఆ వెళ్ళి కలుసుకున్నప్పుడు మీ విషయం తప్పకుండా చెప్తాను, తప్పకుండా. ఎందుకంటే ఆయన అన్యాయంగా జైల్లో పెట్టారటంటే ఇదంటే ఆ పరిస్థితి అని. నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే మీ ఇద్దరు కూడా అంటే మీకు కూడా సాయం చేసినట్టే. నేను చెప్పాను కదా స్వామి, ఎప్పుడో సందర్భంలో రాధా మనోహర్ దాస్ గారి విషయంలో ఆయన్ని డిచ్కీ బాబా అని చెప్పేసి ట్రోల్ చేశారండి. అప్పుడు చాలా పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఈయన వైజాగ్లో ఒక చౌదరి గారు ఉంటారండి, ఆయన వైవి చౌదరి గారు అని ఆయన ఉన్నారండి. నాకు బాగా గుర్తు, అప్పుడు ఆయన రాధా మనోహర్ దాస్ గారితో చెప్పారు. ఆయన కొంచెం కృంగిపోయి ఉన్నాడండి అప్పుడు. ఆయన ఎవరికైనా ఇబ్బంది గారండి. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాధపడటం? ఇప్పుడు దాకా రాధా మనోహర్ దాస్ అంటే ఎవరు 10,000 మందికి తెలుసు, ఇప్పుడు 10 కోట్ల మందికి తెలిసింది. నిన్ను ఇంకా ఎక్కువ మందికి చేర్చారు నీ శత్రువులు అన్నాడండి ఆ వైవి చౌదరి గారు. ఆయన అన్నది నిజం చేస్తూ ఇప్పుడు మరి రాధా మనోహర్ దాస్ గారిని గుర్తుపట్టడం వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఈరోజు? ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారా? రెండోది, ఆయన ఇంటర్వ్యూ చేశానండి. అవునండి, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవేశంగా లేస్తాడు, స్వామి కూర్చోండి స్వామి, కూర్చోండి స్వామి చెప్పి నాకున్న డౌట్లు చెప్పండి స్వామి అని చెప్తారు మేడం. లేదు అన్నారు ఆయన ఆవేశపరుస్తుంటే నేనేమో లేదమ్మా నాకు డౌట్ ఉన్నాయి స్వామి, నా సందేహాలు ఇవి, మన హిందువుల గురించి చెప్పండి అన్నాను. ఇప్పుడు చిన్నప్పుడు అంటే నాకు ఇదే డౌటు, మంచి డౌట్ అడుగుతుంది. ఏంటంటే అది ఏలూరులో కనకదుర్గ గుడి ఉందండి, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వకపోతే ఆ గుడి పెట్టుకోకూడదంటే, అంటే ఇంత ఇన్కమ్ ఉన్నట్టు ఉంది. అది ఏంటి, అదే ఇప్పుడు గుడి ఒక చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి, అందరూ వచ్చేస్తున్నారు ఆ ఇంట్లో ఉన్న గుడి, కనకదుర్గ గుడికి, ఏలూరు తూర్పు వీధిలో అండి, అంటే మన గోపాలకృష్ణ థియేటర్ దగ్గర. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇలా చిలుకూరు బాలాజీ లాంటిదే, వీళ్ళు ఎవరన్నారు, అలాగే ఆయనేమో మూసేమని అన్నారు. ఎవరంటే మనం చెప్పుకున్నాం కదా స్వామి, మనకి అడిగే వ్యవస్థ లేదు స్వామి. ఇప్పుడు ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఈ పని చేయకపోతే, వీరిని తొలగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని మానేసిన, వీటిని ప్రశ్నించే వ్యవస్థ ఒకటి లేకపోవడం కారణం. ఆర్టికల్ 14 ఉంది భారత రాజ్యాంగం, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మసీదుల్ని చర్చిల్ని మీరు తీసుకున్నప్పుడు ఒక్క మా ఆలయాలను మాత్రం మీరు ఎందుకు తీసుకున్నారు? ఇట్లాంటి విషయాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని సుప్రీంకోర్టులు హైకోర్టులను కూడా అడిగే వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఉంది స్వామి, అంతే, వేరే ఏం లేదు. దానికోసమే రామరాజ్య స్థాపన పేరుతో ఊరికొక్క సైనికుడిని అర్చక పురోహితులు ఏర్పాటు చేస్తే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం, మనమే ఫుల్ టైమర్స్ ఉంటే ఒక్క 5,000 మంది వెళ్తే పరిస్థితి ఏమిటండి? భయం ఉంటుంది కదా వారికి. ఏమైనా సరే ఇదంటే ఇది ఒక మంచిది అనుకోండి మీరు, అది దేవుడు ఈ రామరాజ్యాన్ని ఇంకా దీవించినట్టు. అంతే, నేను ఏమనుకున్నాను స్వామి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నేను 100% మన రంగరాజన్ గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు. సెక్స్ ఈజ్ ఎ బయలాజికల్ నీడ్, దాంట్లో ఆయన ఏదో పెద్ద తప్పు చేశారు నేను అంటలేదు. కానీ ఆ ప్రాంతంలో అలాంటి పనులు చేయొద్దని మాత్రం మీ మీడియా ముఖంగా నేను వారిని విన్నవించుకుంటున్నాను. మీరు చెప్పినట్టు అయితే మాత్రం 100% చేయరండి. రెండవది ఆయన పుణ్యమాని, ఆయన కేసు పెట్టబట్టి, ఇంతమంది స్పందించబట్టి ఇలా నేను మీ దాకా రాగలిగాను. సో అందుకని ఈ 4 మాటలు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన వారికే నా కృతజ్ఞతలు. ఎవరికి? రంగరాజన్ గారికి, వారి తరపున స్పందించి ఖండించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదండి, మీ రామరాజ్యం అంటే మొత్తానికి మన అంటే భవిష్యత్తు కూడా అండి చూస్తున్నాం కదండి, టెర్రరిజం పెరిగిపోయి, అట్లీస్ట్ మన భారతదేశంలో మనం ఆదర్శంగా ఉండాలని, మీలాంటి మంచి అంటే మీలాంటి ఆశయాలు బాగున్నాయి. మీ ఆశయాలు అది ఏంటనేది మనకి తెలియదు, కానీ మీ ఆశయాలు అయితే చాలా బాగున్నాయి.
అంటే మరొక వీడియోతో మీ ముందు ఉంటామండి అండి. తప్పకుండా ఇదండి వీరరాఘవరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం స్వామి. నమస్తే మహాత్మా.